నిన్న నాటకం అయ్యాక నేనే తనని లాడ్జ్లో డ్రాప్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూల్ డౌన్ నవాజ్, నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి వరకు మీతో ఉన్న ఒక వ్యక్తికి ఈరోజు ఇలా జరిగిందనగానే మీకు షాక్. అనూప్ నీకు ఎన్ని రోజులుగా తెలుసు? అది మేమందరం నర్సీపట్నం కాలేజీలో కలిసి చదువుకున్నాం. నేను, శ్రీలక్ష్మి అంతా ఒకే బ్యాచ్. అప్పటి నుంచే వాడు మాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఎవరా శ్రీలక్ష్మి? తను నా వైఫే. ఓకే, బాడీ ఇప్పుడు ఇచ్చేస్తారు. ఇంకా 2 గంటల్లో శ్మశానానికి తీసుకొస్తాం. మీరు అక్కడ వెయిట్ చేస్తే చాలు. ఓకే నవాజ్, మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. సరే సార్. అక్కడంతా రెడీగా ఉందిగా? ఎందుకైనా మంచిది, మన మనుషుల్ని సిద్ధంగా ఉంచండి. అది ఏంటమ్మా, మీ అబ్బాయి పాస్ అయ్యాడా? అవునా నువ్వన్నా? మూలికలు తేవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయిని ఫారెస్ట్ ఆఫీసర్ పట్టుకున్నారు. అలాగా? ఈ కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ తో చాలా తలనొప్పిగా ఉందన్న. ఎవరు? గిరీష్ కుమారా? చాలా మంచి మనిషి ఆయన. శ్యామా, నా మొబైల్ ఎటు తీసుకురా. ఛార్జింగ్ పెట్టాను చూడు. ఇంకో విషయం, గత 2 రోజులుగా ఊర్లోనూ అడవిలోనూ కొత్త మనుషులు వచ్చి వెళుతూ ఉన్నారు. మా దగ్గర నాటు వైద్యం గురించి విచారించడం మొదలు పెట్టారు. అదేమైనా రీసెర్చ్ గురించి కావచ్చు. చిన్న గిరీష్, నిన్న మీరు ఎవరినైనా అడవిలో పట్టుకున్నారా? అతను చాలా మంచి కుర్రాడు, మూలికల కోసం వచ్చాడు. కేసు మాత్రం పెట్టకండి. సరే సరే సరే, థ్యాంక్ యూ. మీ అబ్బాయిని పంపించేస్తారులే, వెళ్ళండి. అలాగే సంతోషం బాబు, వెళ్దాం పదండి. తిన్న తర్వాత చదువుకో. నీకు వడ్డించినా? చిన్నానా, ఈ దేశ ప్రగతికి ఆదివాసీల భాగస్వామ్యం ఎంతవరకుంది? ఎస్ఏ కాంపిటీషన్ లో ఇదే టాపిక్. ఏం రాయమంటారు? సన్నీ మాస్టర్ ఇచ్చిన టైటిలా? నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఇదే టైటిల్ ఇచ్చారు ఆయన. చిన్నాన్న చదివేసి ఇంజనీర్ అయిపోయారు, కానీ సన్నీ మాస్టర్ ఇంకా 10వ క్లాస్లోనే ఉండిపోయారు. రే రే రే, అందుకు నేను చెప్పేది న్యూస్ పేపర్ చదవాలని, ఎస్ఏ రాయడానికే కాదు.
చదివితే కదా ఈ సొసైటీలో ఏం జరుగుతుందో తెలిసేది. ఓ అలాగా. రే వీడికి కూడా రాజకీయాలు నేర్పించి చెడగొడతావా ఏంటి? నువ్వు ఇలా చదువుతూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? వేడి చల్లారక ముందే టిఫిన్ తిను. నీకు వేరే చెప్పాలా? తను పేపర్ చదవద్దా? పార్టీకి లోకల్ కమిటీ సెక్రటరీ కదా. లోకల్ కమిటీ సెక్రటరీ కావడానికే ఇంజనీరింగ్ పాస్ అయ్యాడా? ఇక మీరు ఆపండి. ఎప్పుడు చూసినా మీ తమ్ముని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కూర్చోండి, మీరు కూడా తిందురు గాని. కూర్చోనయ్యా, రా టిఫిన్ తిందాం. అనూప్, రెడ్డి మామా, అక్కడంతా ఓకే కదా? పరిస్థితులు మారకముందే నేను అక్కడికి వచ్చి ఉంటాను. ఇంకేంటంటే అల్లుడు గారి మనుషులు అమెరికా నుంచి వచ్చారు. ఈ చేపల కూర రొయ్యల కూర పెట్టకండి, ఎందుకంటే ఇక వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ పెడితే చాలు, అది తింటూ నిదానంగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటారు. నువ్వు తెలుగులో మాట్లాడితే చాలు, ఇప్పుడు ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఓకే, త్వరగా ఎక్కు. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసారు? అనూప్, ఈ రోజు మన పార్టీ వ్యవహారాలు త్వరగా తెమల్చాలి. నాకు క్యాటరింగ్ ఆర్డర్ ఒకటి ఉంది. భయపడకు, రిపోర్ట్ ఒకటి, చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి, అయిపోతాయి. అది చాలు, దానికే 2 గంటలు సరిపోతుంది. చూడను, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా. నమస్తే బాబు. ఆ శశికి మాత్రం ఎటువంటి పనులు అప్పచెప్పకు. నిన్నేం జరిగిందో తెలుసా?